V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ సింహాచలం కొండపైన పాదాలమ్మ బంగారమ్మ దేవాలయం ఉండేది. గ్రామం కిందకి తరలించడంతో ఈ యొక్క గోశాల వద్ద ఈ యొక్క పాదాలమ్మ బంగారమ్మ జాతర ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నాము. ఇక్కడ సంవత్సరం కూడా ఇద్దరు అమ్మవార్ల జాతర రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఈ యొక్క అమ్మవారికి ముడుపులు కానుకలు చెల్లించి అమ్మవారికి దీవెనలు తీసుకుంటున్నారని తెలియజేశారు ఆలయ పెద్దలు. అలా పూజ చేయండి. సింహాచలం రిహాబిలిటేషన్ కాలనీలో ఉమామహేశ్వరి పాదాలమ్మవారు బంగారమ్మ సమేత బాల త్రిపుర సుందరి దేవాలయం ఇక్కడ కట్టడం జరిగింది. ఇవిడ చాలా మహిమగల తల్లి. సింహాచలం కొండపైన ఉన్నటువంటి స్వామివారికి కూడా గ్రామ దేవత ఈ అమ్మవారు. మా గ్రామం తరలించడం వల్ల అక్కడిని తీసుకొచ్చి మేము ఇక్కడ మళ్ళీ గుడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా పండగ చేస్తూ ఉంటాం. ఈవిడ మొక్కుబళ్ళు కానీ ఏమైనా కానీ తీర్చుకునేటటువంటి ప్రతి ఒక్కరు చాలా దూరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి తాలూకా దర్శనం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు ఉత్సవ కమిటీ. మేము సింహాచలం గ్రామం కొండపైన ఉండేవాళ్ళం. కొండపైన గ్రామం తరలించిన తర్వాత ఇక్కడ అమ్మవారిని మా కాలనీలో ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం అమ్మవారికి పండగ జరుపుకోవడం కూడా జరుగుతుంది. అందరూ వచ్చి అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని మేము కోరుచున్నాం. యాక్చువల్గా అయితే ఈ సంవత్సరం ఈ రోజే చేస్తున్నాం. మళ్ళా సంవత్సరం ఘనంగా చేద్దామని ప్రతిపాదన అయితే ఉన్నది. సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అలాగే చిన్నపిల్లలకి ఈ గేమ్స్, అలాగే ఈ ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ తరఫున. అలాగే ఏదైతే మాకు ఈ టెంపుల్ నిర్మాణానికి సహకరించిందో దేవస్థానం, ఇటీవల ఒక 10 లక్షల రూపాయలతో ఈ బౌండరీ వాల్ మొత్తం నిర్మాణానికి దేవస్థానం సహకరించి టెంపుల్కి ప్రెమిసెస్లో ఎటువంటి ఈ యానిమల్స్ నుంచి కానీ వీటి నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బౌండరీ వాల్ నిర్మాణానికి ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అలాగే టెంపుల్స్ కూడా దేవస్థానమే నిర్మించారు. మేమైతే మెయింటైన్ చేస్తున్నాం, కానీ నిర్మాణానికి ముందుకు వచ్చి మాకు సహకరించింది మటుకు దేవస్థానం. ఈ సందర్భంగా అటు ఈవో గారికి, ఇంజనీరింగ్ విభాగానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఈ టెంపుల్ ఏదైతే ఉందో దానిపైన సాలాహారం నిర్మాణానికి కూడా వారు సపోర్ట్ చేశారు. దానికి కూడా మరొకసారి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి మా గ్రామస్తులందరికీ పాదాలమ్మ బంగారమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను.